శేరిలింగంపల్లి డివిజన్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు అదనపు కొత్త భవనం మెరుగైన సౌకర్యాలను స్థానిక ఎమ్మెల్యే గౌరవశ్రీ అరేకపూడి గాంధీ గారితో కలిసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవశ్రీ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని శాలువా కప్పి పూల బొకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన అదనపు భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు రహేజా గ్రూప్ సిఎస్ఆర్ నిధుల ద్వారా 42 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు భవనం ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు సేవలను మెరుగుపరచడంలో ఆసుపత్రి నిబద్ధతతో ఈ కార్యక్రమం మైలురాయిగా నిలుస్తుందన్నారు. అదనపు భవనంకు గౌరవ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కృషి సహకారం ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రజా ఆరోగ్యం మీద దృష్టి సారించి మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పూనుకున్నారని అన్నారు. కొత్తగా ప్రారంభించబడిన భవనం ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజారోగ్య సేవలను మెరుగుపరచడంలో గత ప్రభుత్వం అంకిత భావాన్ని ప్రతిబింబిస్తూ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడంలో వైద్య నిపుణులకు మద్దతు ఇవ్వడంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ రాంబాబు, సీనియర్ నాయకులు శ్రీనివాస్, రాజ్ ముదిరాజ్, రామచందర్, శ్రీనివాస్ యాదవ్, జనార్దన్ రెడ్డి, కేఎన్ రాములు, గోపాల్ యాదవ్, పద్మారావు, రమేష్, బసవయ్య, కోదండరాం, వెంకటరెడ్డి, సత్తర్, నయీం, రహీం, అహ్మద్, పున్నారావు, నరసింహ, జమ్మయ్య, మహేష్ చారి, విజయానంద్, వాహిద్, వెంకటేశ్వర్లు, మహేందర్ సింగ్, సుమన్, సత్యనారాయణ సింగ్, విజయ్ కుమార్, నటరాజ్, సురేష్, కుటుంబరావు, రాజు, దస్తగిరి, శ్రీనివాస్, ఉపేందర్, పెంటయ్య, విజయ్, మహిళా నాయకురాళ్లు ముంతాజ్ బేగం, భాగ్యలక్ష్మి, జయ, సుజాత, శశికళ, దివ్య, నిరూప, సభియా, గౌసియా, కుమారి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.